హలో ఫ్రెండ్స్, నేను మీ బాలుగాడు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, చిన్న ఛాలెంజ్ తీసుకుందాం. ఏం లేదు, నా కాంటాక్ట్లో ఉన్న ఒక అమ్మాయి నెంబర్ కాల్ చేసి అమ్మాయికి వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేద్దాం. తను ఎలా రియాక్ట్ అవుతుందో, తన రియాక్షన్ ఏంటనేది క్యాప్చర్ చేద్దాం. అంటే తన ఫోటో కానీ ఒకసారి తను ఏదైనా పెట్టాలంటే తను అడిగి పెడతాను. తన పర్మిషన్ లేకనే నేను పెట్టను. ఓకేనా, చూద్దాం. కాల్ అయితే చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. వన్ సెకండ్ తనే కాల్ చేస్తుంది. కాల్ చేసావు? బిజీయా? ఒకటి మాట్లాడచ్చా? పర్లేదు చెప్పు ఫస్ట్. ఏలే శిరీష, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా శిరీష. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రియల్లీ ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ సిరి. ఏంటి వాళ్ళు సడన్ గా? ఏం లేదు, అంటే ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే నీకు చెప్పాలనిపించింది, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా. తెలుసు కదా నీకు ఆల్రెడీ నేను వేరే అబ్బాయితో లవ్ లో ఉన్నానని. ఓకే, అవును తెలుసు. బట్ ఏంటంటే మొన్న ఏమో ఇద్దరు అది మాట్లాడుకోవట్లేదు అన్నావు కదా. అన్నీ గొడవ అన్నాక అవుతాయి కదా. ఓకే, కామన్ గా నీకు చెప్పకుండా ఈరోజు ఏం చేయలేదు కదా. నీకు చెప్పినప్పుడు కూడా నీకే కదా ఫస్ట్ చెప్పాను నేను. కరెక్ట్ చెప్పావు. బట్ ఏంటంటే ఐ లవ్ యూ. నువ్వు నా బెస్ట్ తెలుసు కదా సరే. నేను ఎప్పుడు చూస్తాను అనుకున్నా. బట్ ఏంటంటే నువ్వు మంచిగా ఇంగ్లీష్ చెప్దాం అనుకున్నా, ఈరోజు చెప్పాలనిపించింది. లేదు లేదు బాలు, నేను ఎప్పుడు కూడా నాకు ఫ్రెండ్ గానే చూసాను బాలు. ప్లీజ్ సరే, ఐ లవ్ యూ సరే, అర్థం చేసుకో ప్లీజ్. ఏంటి చేసుకోండి, నీకు తెలుసు కదా నాకు నీ గురించి నచ్చవు అన్న సెన్స్. నిన్ను ఎప్పుడు ఆ దృష్టి నేను చూడలేదు. నా మీద ఓకేనేనండి. ఫ్రెండ్ మంచోడి, నువ్వు నీకు ఒపీనియన్ ఏమిటో చెప్పు. ఎప్పుడు మంచి ఒపీనియన్ ఉంటుంది నీ మీద. అంటే ప్రపోజ్ చేశాను కదా, ఇదేంటని. లేదు లేదు బాలు, అది నీ ఫీలింగ్ చెప్పు. బట్ నీకు ఆల్రెడీ తెలుసు నాకు ఇట్లా ఉందని. అది తప్పే ఉందే గానీ నేను వేరేగా ఏం తీసుకోను. బట్ తెలుసు కదా నువ్వు ఆల్రెడీ వేరే ఆలోచించచ్చు కదా. లేదు లేదు, అసలు ఛాన్స్ లేదు బాలు, చేయలేను కూడా. చెప్పు. ఒక్కసారి ఆలోచించరు ప్లీజ్. లేదు లేదు లేదు, అసలు ఛాన్స్ లేదు బాలు. నా మీద ఒపీనియన్ చెప్పు పని, నేను ఎలాంటి వాడిని. మంచోడే బాలు, బట్ నాకు నీకు తెలుసు నువ్వు నా ఫ్రెండ్ నీకు చెప్పేది. నేను చేసి చెప్పాలి, నేను లవ్ చేసినప్పుడు నీకే ఫస్ట్ చెప్పాలి కదా నేను తనగా చేస్తున్నానని చెప్పి. చెప్పే చేశాను కదా, చెప్పకుండా చేయలేదు కదా. మరి ఇంకేం బాలు, ఇప్పుడు మన లైఫ్ లో ఫ్రెండ్ అనుకుంటారు కదా షేర్ చేసుకోవడానికి. అవును, అంటే ఫ్రెండ్ తనతో గొడవ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ నీకే కదా చెప్పుకుంటున్నాను. ఓకే ఓకే, ఏం లేదు, జస్ట్ ప్రాంక్ చేశాను, ప్రాంక్ కాల్ చేశాను. షాక్ అయ్యా కొంచెం. ఓకే, ఏం లేదు, ఇది పెట్టుకోవచ్చా యూట్యూబ్ లో, పర్లేదా? నాకు ప్రాబ్లం అవ్వకుండా అయితే ఓకే, బట్ నా వాయిస్ అనేది నేను వాయిస్ ఫ్రంట్ ఒక చిన్న ముక్క పెట్టుకుని మిగతాది మారుస్తాను. హాయ్ శిరీష అన్నది జస్ట్ ఒకటే పెట్టుకుంటాను. చెప్పుకోవాలి అన్నది ఒకటే. ఓకేనా? ఓకే ఓకే ఓకే, లేదు వాళ్ళు మొత్తం మార్చేవాళ్ళు ప్లీజ్, నాకు ఇష్టం ఉండదు అట్లాగా. ఓకే ఓకే ప్లీజ్ ఏమనుకోకు, పెట్టి నాకు పెట్టు, అలా నేను ఓకే అన్నాక ఒకటి పెట్టు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సరే. ఫైనల్గా అయితే కాల్ అయితే చేశాను దానికి. తన రియాక్షన్ ఒకసారి క్యాప్చర్ చేశాను. అంటే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు కానీ ఆడియో క్యాప్చర్ చేశాను. నేను మీ గురించి వీడియో పెడుతున్నాను చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మరి కొన్ని వీడియోలు ఇంక పెడతానే ఉంటాను మీ గురించి. నేను మీ బాలుగాడు.